సంఘస్థులు ప్రభా, నా తండ్రి, నా ప్రభా, నా మాట మేరకు మీ ఆజ్ఞను అనుసరిస్తున్నా మీ బిడ్డలు, మీ దాసులు, సజ్జులు ప్రభా, నా తండ్రి వందవాడ జగన్న కార్యం దగ్గరికి ప్రభా బిడ్డలను తీసుకొచ్చినారు, వాహనాలు ఇచ్చినారు. అయ్యా వాహనాలన్నీ మీ అస్సలు కొట్టుకొని తండ్రి ప్రభా గొప్ప దేవుడు మార్గ మధ్యలో ఈ వసతులు మంచి దేవుడు కాకుండా ఆరోగ్య బలం ఇచ్చి అక్కడ సేవ కొరకు నా ప్రభా నాయన అందరిని అభిషేకించి ఈ బిడ్డలు ప్రభా చూసిన వాళ్ళందరూ అయ్యా ప్రభా మీ సత్యానికి ఆకర్షించబడి మానవుడి కార్యం వాటి ఇంటి కొరకు నా తల్లి ప్రభా నేను ఆశ్చర్యకరంగా మార్చి ప్రార్థించి బయలుదేరుతున్నాం తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. నజరేయుడా యేసయ్యా, మా కొరకు రానైన దేవా. నజరేయుడా యేసయ్యా, మా కొరకు రానైన దేవా. కడబూర శబ్దముతో బూరధ్వనితో మా కొరకు వస్తావని ఆశతో ఉన్నానయ్యా. కడబూర శబ్దముతో బూరధ్వనితో మా కొరకు వస్తావని ఆశతో ఉన్నానయ్యా. నజరేయుడా యేసయ్యా, మా కొరకు రానైన దేవా. నజరేయుడా యేసయ్యా. రాజులకు రాజువు నీవే, రాజాది రాజువు. మహనీయుడా మహారాజువు, రాజులకు రాజువు నీవే, రాజాది రాజువు. మా రాజువై
మహారాజువై మా కొరకు వస్తావని వేచియున్నానయ్యా. మహారాజువై మహారాజువై మా కొరకు వస్తావని వేచియున్నానయ్యా. నజరేయుడా యేసయ్యా మా కొరకు రానైనా దేవా, నజరేయుడా యేసయ్యా. అద్వితీయుడా అనంత జ్ఞాని ఆది సంభూతుడా జ్ఞాన సంపూర్ణుడా. Dewa
వందనాలు చెల్లిస్తున్నాను. మీరు సహాయం చేయండి. మా మధ్య ఉండండి. బలమైన కార్యాలు జరిగించండి. బలమైన కార్యాలు జరిగించండి. బలంగా చేయడం దేవాలయమైన కార్యం గొప్ప సేవ జరగాలి. సహాయం చేయాలి. అనేక ఆత్మలను సేవకులకి అందరికి వచ్చండి కదండి. ఆశ్చర్యకరంగా అద్భుతంగా ఇప్పుడు జరిగించండి. అనేక ఆత్మ నడిపించమని ప్రార్థిస్తున్నాను. మీ ప్రాంతంలో దేవా గొప్ప సేవలు భాగ్యమవుతున్నారు. మీకు బలమైన కార్యం చేశారు. అవునయ్యా, అవును, ఈ బలము మీ శక్తి సారీ దేవుడు వాక్యం చదువుకున్నాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 26. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపమును క్షమించును. వారు యెరూషలేమును తిరిగి వచ్చిరి. ఆయన దేవాలయంలో తిరుగుచుండగా ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలను ఆయన వద్దకు వచ్చి, నీవు ఏ అధికారం వల్ల ఈ కార్యములు చేయుచున్నావు? వీటిని చేయటకు ఈ అధికారం నీకు ఎవరిచ్చినా అడిగిరి. అందుకు యేసు, నేను మిమ్మల్ని ఒక మాట అడిగేదను, నాకు ఉత్తరం ఇయ్యడి. అప్పుడు నేను మీ అధికారం వల్ల వీటిని చేయుచున్నాను, అది మీకు చెప్పుదును. ఈ లేఖన వాళ్ళు అక్కడ ప్రార్థన చేయనప్పుడల్లా మీరు ఈ యొక్క వాక్యం పైన మీరు విశ్వాసం పెట్టుకొని ప్రార్థన చేయాలని భయం పడుతుంది. అందుకు వాళ్ళు ఏమన్నారంటే 24 వచ్చినట్టు మీరు అడుగుతున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెబుతున్నాము. మనం ఏమడుగుతున్నాము? మన అవసరాలను అడుగుతున్నాము. అడిగి ఏం చేస్తున్నాము? ప్రార్థన చేస్తున్నాము. ప్రార్థన చేసినప్పుడు అది మాకు లభించింది అని నమ్మండి అని అంటున్నాం. ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు స్పష్టంగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే చదువు, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ సేవ కొరకి నమ్ము తీసుకొచ్చి సేవ కొరకే మనం ప్రార్థించాలి. ప్రార్థించిన ఫలితము ఇక్కడ దేవుని గురించి దేవుడు పరిచయం చేసి
పరిచయం చేస్తూ ఆ పరిచయాన్ని బట్టి సేవలు మనం ఇక్కడ ప్రారంభిస్తుంది. దీనికి బలమైన కారణం ఏంటంటే మనం ప్రార్థించింది మనం పొంది ఉన్నాము. దేవుని ప్రార్థించాం, ఇక్కడ ఆత్మ రక్షించబడాలి, దేవుని విడుదల పరిచయం కావాలి అని మనం ప్రార్థించాం. ఆ ప్రార్థన దేవుడు ఫలింపజేశాడు. ఇంకోటి ఏంటంటే 12:30 నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించుకోవాలని అనేది ప్రధానమైన ఆజ్ఞ. మనం ప్రభు చెప్తున్న మాట ఏంటంటే శిష్యులతో మీరు ప్రేమించేది అది పూర్ణమై ఉండాలి, పూర్ణ హృదయమై ఉండాలి, పూర్ణ నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, పూర్ణ వివేకము, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించుకోవాలని అనేది ప్రధానమైన ఆజ్ఞ. హల్లెలూయా. ఆ పైన 29 అంటే అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు. నీవు నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకంతోను, నీ పూర్ణ బలంతోను నీ నమ్మకంతో ప్రార్థన చేయకూడదు, నమ్మకంతో అడగకూడదు, అపనమ్మకంతో జీవించకూడదు. ప్రార్థించినప్పుడు పూర్ణ ప్రేమ, పూర్ణ వివాహము, పూర్ణమైన నమ్మకము దేవుడి పైన మనం ఉంచాలి. అప్పుడు మీ దేవుడిని ప్రభువుని ప్రేమించుకోవాలేను. ప్రభువుని ఎందుకు ప్రేమించాలంటే ఆయన దేవుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, నిర్మల హృదయుడు. హల్లెలూయా. కానీ మనం అడిగింది ఖచ్చితంగా పొందుతాం. శరమ కదా, అడిగింది ఖచ్చితంగా పొందుతాం మనం. ఇంకో వాక్యం చదవడం 12:7. అయితే ఆ కాపులు ఇతడు వారసుడు, ఇతని చంపుదము రండి, అప్పుడు స్వాస్థ్యము మనలోని తమలో తాము చెప్పుకునేది. అతన్ని పట్టుకొని చంపి ద్రాక్ష తోట వెలుపల పారవేసిరి. రాజమనుడు దేశాంతరం పోతూ చోట కాపలికి నేను అప్పుడికి వెళ్ళాను. అప్పుడు వెళ్ళి మళ్ళా పనివాడిని పంపించాను. పంపిస్తే ఆ తోట యాజమానుడు పనివాడిని పంపిస్తే పనివాడిని ఏం చేశారు, గాయపరిచి పంపించేసి మళ్ళా కుమారుడు పంపించారు, గాయపరిచి తరిమేశారు. అయితే ఆ స్వాస్థ్యముని వాళ్ళు అనుభవించడానికి వీళ్ళని కొట్టి గాయపరిచి పంపించారు. అతన్ని పట్టుకొని చంపి ద్రాక్ష తోట వెలుపు పారవేసిరి. కావున ఆ ద్రాక్ష తోట యజమానుడు ఏమి చేయును? అతడు వచ్చి ఆ కాపును సంహరించి ఇతరులకు ఆ ద్రాక్ష తోట ఇచ్చును కదా. మరియు ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలలు కల రాయి ఆయన. ఇది ప్రభువునే కలిగిన, ఇది మన కళ్ళకు ఆశ్చర్యము, దేవుని కార్యము ఆశ్చర్యం. మన ఇక్కడ అందరూ కూడుకోవడము ఆశ్చర్యం, మనం అందరం సేవకున్న కూడుకోవడము ఆశ్చర్యం. ఇక్కడ మన 2-3 కుటుంబాలకు పరిచయం చేయడము ఆశ్చర్యం. హల్లెలూయా. ప్రభు వల్లనే కలిగినము, ఈ సేవ ప్రభు వల్లనే కలిగింది. హల్లెలూయా. కాబట్టి ప్రభు వల్ల కలిగినటువంటి ఈ కార్యానికి ప్రభువుని ప్రార్థించిన మనం అందరినీ ఏకీభవించి పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకముతో, పూర్ణ ప్రేమతో, పూర్ణ ఆత్మతో మనం ఆయన్ని ప్రేమించాలి. ఎవరు సత్యానికి దూరంగా పోకూడదు, వచ్చినట్టు పోయినట్టు ఉండకూడదు. ఖచ్చితంగా సత్యంలో నిలబడేటైతే
మనం అడిగిందల్లా పొందుతాము. ఏమన్నా అర్థమైందమ్మా? మనం అడిగిందల్లా పొందుతాము. అయితే పొందడానికి దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించినట్టుగా మన గుర్తు ఏంటంటే దేవుని సేవకి మనం సహకరించాలి. దేవుని సేవ మనందరూ జరిగించాలి. అప్పుడు దేవుని సేవని ప్రేమించినట్టు గురించి ఉన్నారు కదా. మన ఇల్లు కూడా దర్శించాలి కదా. అపస్సులు తీసుకు పదహత్యంలో అపస్సుల కార్యం 17లో కొర్నేలి అని ఒక ఆఫీసర్ ఉన్నారు. ఇటలీ పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మం చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. దేవుని ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగను. అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురును మారు పేరు గల సీమోను పిలిపించుము. అతడు సముద్రం వద్ద సీమోను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. అయితే ఇక్కడ మనము ఆఫీసర్ గారు ప్రార్థన చేస్తా ఉన్నారు. ఇప్పుడు పగలు 3 గంటలు అట్లా మీరు కింద కూర్చుంటారమ్మా? కూర్చుంటారా? కూర్చోండి. అంటే మీకు కనిపిస్తే వాక్యం. ఈయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆఫీసర్ని పిలిచాం. మీ ప్రార్థనలు నా సన్నిధికి చేరాయి, నేను విన్నాను. అయితే మీకు దైవ సేవకుడు కావాలి. ఎప్పేకి మనుషులు పంపించి అక్కడ శర్మకారుని ఇంటి దగ్గర పేతురు గారు ఉన్నారు, అక్కడ పాస్టర్ గారు ఉన్నారు, ఆయన పిలిపించుకో. ఈ కొన్నేలి ఆఫీసర్ గారి ఇంట్లో సైన్యంలో నమ్మకమైన వాళ్ళు పిలిచి ఎప్పేకి పంపించి పాస్టర్ గారిని పిలిపించుకున్నారు. పాస్టర్ గారిని పిలిపించేటప్పుడు పాస్టర్ గారు వచ్చేటప్పుడు కొన్నేలి ఆఫీసర్ శతాధిపతి పాస్టర్ గారికి ఎదురు వెళ్ళి గవిని దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర సాగిలపడి పాస్టర్ గారిని ఆహ్వానించి కార్యం ఆంటోని గారు ఇప్పుడు చేశారు. అయితే కొన్నేలి ప్రార్థన వలన, కొన్నేలి భక్తి వలన, కొన్నేలి దాన ధర్మాల వలన కొన్నేలి కుటుంబస్తులు రక్షణ పొందారు. కొన్నేలి స్నేహితులు రక్షణ పొందారు. కొన్నేలి ఆఫీసర్లు రక్షణ పొందారు. మా ఇంటికి ఫాస్ట్ గారు వస్తున్నారండి, మీరందరూ రావాలి. అది రాత్రి వేళ. ఆ రాత్రి వేళ అందరిని పిలుచుకొని ప్రార్థనలో కూర్చొని నన్ను పిలిపించిన కారణం ఏంటి అని ఫాస్ట్ గారు కొన్నేళ్ళు అడిగితే, కొన్నేళ్ళు ఏం సమాధానం చెప్పాడంటే, నిన్న నేను మధ్యాహ్నం ప్రార్థన ఉన్నప్పుడు దేవుడు నన్ను పిలిచాడు, నా ధర్మకార్యాలు ఒప్పుకున్నాడు, నా ప్రార్థన ఒప్పుకున్నాడు, నా విశ్వాసాన్ని ఒప్పుకున్నాడు, మిమ్మల్ని పిలుచుకోమన్నాడు, మీ దగ్గర మేము సత్యమేనాలంట. ఇప్పుడు అక్కడ ఆయన ఏం చెప్పాడంటే, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు, యేసుక్రీస్తుని సందేశినటువంటి విషయాన్ని, యేసుక్రీస్తుని దేవుడు లేనటువంటి విషయాన్ని పాస్టర్ గారు బోధించినప్పుడు వెంటనే వారి హృదయాన్ని తెరవబడి కొన్నేళ్ళలో ఉన్న వారందరూ, ప్రార్థనలో ఉన్న వారందరూ, ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరూ ప్రభువుని ఒప్పుకున్నారు. రక్షకుడు సజీవుడు యేసుక్రీస్తునందే జీవం ఉన్నది. అప్పుడే వాళ్ళకి బాప్తిసము సిద్ధం చేశారు. జరిగింది. ఎంత ఆశీర్వాదం, ఎంత గొప్ప ఆశీర్వాదం. ప్రార్థన చేసింది ఎవరు? ఆఫీసర్.
పేరు కొన్నేలి. ఒకరిని రమ్మంటే వస్తాడు, ఒకరు పొమ్మంటే పోతాడు. అధికారి, మిలిటరీ ఆఫీసర్ దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు పేదలను మనం ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. మనము మన ప్రార్థన ఆలకించి మన అక్కర్లు తీర్చిన దేవుణ్ణి మనం ఏం చేయాలి? సేవించాలి, గణపరచాలి. అందరూ ప్రభు దగ్గర వేలు పొంది సాక్షిగా ఉండేవాళ్ళే. శాతపళ్ళు తీయబడ్డ వాళ్ళు, శాతపళ్ళు విడుదల పడ్డారు. దెయ్యాలు పట్టిన వాళ్ళు, దెయ్యాలను విడుదల పొందినారు. నిరుపేదలు విడిచినట్టు వాళ్ళు ఆకులు తెలియకుండా భోంచేస్తున్నారు. నెత్తిని నీడ లేకుండా బాడీ ఇళ్ళు ఉన్నవాళ్ళు ఈరోజు సొంత ఇళ్లలో విద్యులలో ఉంటున్నారు. హల్లెలూయా. ప్రయాసపడితే ప్రయాసం ఎప్పుడు జరగదు. ఇప్పుడు ఈ వాక్యాన్ని స్మార్ట్గా ముగిస్తున్న విషయం కంటే మీ ఇళ్ళకు కూడా రావాలి కాబట్టి ఇక్కడ మనం అందరం మళ్ళీ కలుసుకుంటాం కాబట్టి గుర్నేలిలాగా మనం దైవసేవలు చేర్చుకోవాలి. దైవసేవలు చేర్చుకున్న లాభం ఏంటి? కొన్నేళ్ళు కుటుంబానికి రక్షణ, కొన్నేళ్ళు బంధువులకి రక్షణ, కొన్నేళ్ళు స్నేహితులకి రక్షణ, కొన్నేళ్ళతో కూడా సాకు ఆఫీసర్లకి రక్షణ. ఇంతమంది ప్రాణాలు కొన్నేళ్ళు ప్రార్థన ద్వారా కాపాడబడ్డాయి, నరకం తప్పించుకున్నాయి. కాబట్టి నరకానికి పాత్రులైన ప్రపంచని మనం ఆ నరకాన్ని విడిపించడానికి మన దైవసేవలతో సహకరించి కష్టపడి పూర్ణ హృదయంతోనూ, పూర్ణ వివేకంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ దేవుడిని ప్రేమించాలి. ఆమేన్. హల్లెలూయా. మీకందరికీ ఒక విషయం చెప్తాను. ఒక చోట చాలా సంవత్సరాల కిందట నన్ను చేర్చుకున్నారు. నన్ను పిలుచుకొని పోయిన వాళ్ళు వచ్చి సరే రమ్మన్నారని వెళ్ళి ఆ ప్రాంతంలో సేవ చేయాలని వాళ్ళు నన్ను ప్రోత్సహించి తర్వాత సేవకి నేను అక్కడ తిరుగుతున్న సమయంలో ఏం చేశారంటే వాళ్ళు ఆ ఊరు వదిలేసి వెళ్ళిపోయినా నన్ను పిలుచుకెళ్ళారు, పిలిచి వదిలేసి వెళ్ళిపోయినారు. ప్రభుత్వం వల్ల అక్కడ ఆత్మలు సిద్ధపడ్డాయి, గమనించాడు దేవుడు. ఇక్కడ ఏమో మన పూర్ణ హృదయాన్ని, పూర్ణ వివేకాన్ని, పూర్ణ మనసుని చూడగలరు. ప్రభు కోసము పూర్ణ మనసుతో మనం సేవ చేసి పూర్ణ మనసుతో సహకరించాలి. అన్న వస్త్రాలు మన ప్రాణానికి అవసరమైన ముఖ్యమైనది దేవుని సేవ. రాబోయే నరక శిక్షను తప్పించుకోవడానికి మనం ఉన్న ప్రాంతంలో మాదిరికారంగా ఉండాలి. ఆంటని గారు ఉన్నారు, ఆంటని గారిని బట్టి అనేకులు మారాలి. విశాలం ఉంది, విశాలం బట్టి అనేకులు మారుస్తారు. ఎస్సేరం ఉంది, ఎస్సేరం బట్టి అనేకులు మారాలి. అల్లెలూయా. దేవుడు మనల్ని చేసింది దేవుడిని సేవించడం. అందువల్ల సహోదరుల ఐక్యత ఎంతో మనోహరం. తర్వాత చదవండి. అహరోను ఘట్టం మీద 133 సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరం. అది తల మీద పోయబడి అహరోను గడ్డి మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. అలా ఉండాలి మన సావాసం. మన సావాసం అలా ఉంటే ఎప్పుడు మధురైన లేవు. కాబట్టి మనం అందరూ ఏం చేయాలి? ఆత్మను సంపాదించాలి. సంపాదించడానికి సేవకుతో మనం సహకరించాలి. చేశారేనమ్మా? సేవకుతో మనం సహకరించాలి. ఆయన ఎవరు అని అనుకోకూడదు. కులానికి ఒక పరలోకం కాదు, సంఘానికి ఒక పరలోకం, మతానికి ఒక పరలోకం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకున్న అందరూ స్త్రీలు కానీ పురుషులు కానీ, ఏ దేశం కానీ, ఏ ప్రాంతం కానీ, ఏ రాష్ట్రం కానీ, ఏ జిల్లా కానీ, ఏ మండలం కానీ, ఏ కాలంలో కానీ, ఏ ఊరు కానీ, పల్లె కానీ, గ్రామం కానీ ఒకే
పరలోకము ఒకే మార్గము అని నేనే మార్గము సత్యము లోపలికి వస్తారు. మనం తిరుపతిలో ఉన్నాము. ప్రభు నగరంలో ఆంజనేయ గారికి బయలుదేరుతారు, మనకు బయలుదేరుతాం. అందరమే ఒకే వాక్యంలో లోపలికి 12 గుమ్మల పట్టణాలకు కట్టబెట్టినావా, రాజాకి రాజానికే వందనాలు, రాజానికే వందనాలు, రాజాకి రాజానికే వందనాలు, రాజానికే వందనాలు. యేసునాథా వందనాలు, రాజా వందనాలు, రాజాకి రాజానికే వందనాలు, రాజాకి రాజానికే వందనాలు, రాజాకి రాజానికే వందనాలు, రాజాకి రాజానికే వందనాలు. ఏకము 12 కోసమది మనందరి కోసము, ప్రభువుని నమ్మి మారు మనసు పొందిన వాళ్ళందరి కోసం, పరిశుద్ధపడ్డ వాళ్ళందరి కోసం, పరిశుద్ధాత్మ వాళ్ళందరి కోసం హల్లెలూయా. మనమందరి ఆనంద జయగీతాలతో ఆ పట్టణంలో ప్రవేశిస్తాం. సెలవు తీసుకుందాం. ఎంతో సంతోషంగా అడగండి ఇవ్వబడు విడవన ఎడబాయింది పచ్చగల చోట్ల సరమణ చేసింది. ఒక్కసారి మీరు ఆలోచించండి, ప్రతి ఒక్కరిని అన్ని విషయాల్లో ఉండేది కాదు, ముందుకు నడిపించమని నా ప్రార్థన ఆలకించిన దేవుడి గలీలో చరిత్రను యేసునామమున అడుగుతున్నాం తండ్రి. మహాపరిశుద్ధుల ఈ దర్శనాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినారు కాబట్టి ఇక్కడ మీరు ప్రవేశించగలిగినాం. ప్రభావ నీ నామం మహిమపరచుకోమని నూతన ఆత్మలను ప్రభావ రక్షించండి నాయనా. ఎవరైతే ఇక్కడ ప్రభావ నీ ఎరగని పెట్టుకుంటున్నారో ప్రభావ మీరు ఎరిగేటట్లు వారు నీ యొక్క గొప్పతనం తెలుసుకుని నా తండ్రి రాజ్యంలో ప్రవేశించారు. స్వస్థపరచమని వేడుకుంటున్నాను. ఎవరైతే ప్రభావ అనుకుంటున్నారో వాళ్ళందరినీ ప్రభావ మార్చండి తండ్రి. ప్రతి ఒక్కరు ఈ నామం యేసే నామం, యేసే రక్షకుడు, యేసే నా పాపముల కొరకు రక్తము కాచి విమోచించినాడు అని నినాదముతో నా తండ్రి ఇక్కడ ప్రతిధ్వనించినట్టు సహాయం చేయండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ఇంకును ప్రభావ మీ సేవలో మేమందరమునైనా ఎక్కువగా ఆసక్తితో పాల్గొని ఈ యొక్క నామాన్ని మహింపరిచి తండ్రి ఇక్కడ ఒక మంచి ఒక చర్చిని నిర్మించిన ఆయన నీకు ఎల్లప్పుడూ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ నామం మహింపరిచినట్టు సహాయం చేయమని, కావలసిన ఆర్థిక సహాయం కూడా మీరే సహాయం చేయమని ఇక్కడ ఈ యొక్క ప్రార్థనను ప్రభు ఏర్పాటు చేసిన మా యొక్క కాపరిని ఆశీర్వదించండి. ఆయన ఆకాంక్షని ఆ ప్రభు మీరు ఏ విధముగా అనేక ప్రాంతాలకు ఏ విధంగా ఉపయోగించినారో అదే రీతిలో నైనా ఇక్కడ కూడా నైనా ఆయన ఆశను కోరికను నెరవేర్చిన ఇక్కడ ఒక నూతనమైన ఆలయాన్ని నిర్మించి ప్రభు నీ నామం యేసయ్య శ్రేష్టమైన నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఈ ప్రాంతానికి
కొరకు నాయన మీ ఆస్తి నా ప్రభు నీ దాసుల యొక్క ప్రయాస నా ప్రభు నాయన ఈ ద్వారా మమ్మల్ని అందరినీ నీ దాసులుగా తీసుకొచ్చాను. ఈ సాయంకాల వేళలో నా ప్రభు దీన్ని ప్రోత్సాహపరిచిన బిడ్డలు దీవించండి, ఆశీర్వకరంగా మార్చండి. నాయన వచ్చిన బిడ్డలందరూ దీవించండి. ఈ ప్రాంతంలో నా ప్రభు నశించిపోతున్న ఆత్మల కొరకే నాయన మేమందరం కలిసికట్టుగా ప్రార్థించండి. ఎందరో రక్షించబడిన ప్రాంతాలు లేక రక్షించబడుకో ప్రసక్తి కలిగిన దేవుడు నాయన అడుగుడు ఈ బడును ఎదుగువానికి దొరికేది నన్ను ఈసయ్యా నా ప్రభు నెరవేర్చుకొని ప్రార్థిస్తున్నాం. దేవా పూర్ణ హృదయంతోను పూర్ణ వివేకంతోను పూర్ణ బలంతోను పూర్ణ శక్తితోను మేము ఆరాధించడం కృపనేమని ప్రార్థిస్తున్నాం. వారికి ఈ దాసుని మరుగుపరిచిన ఆయన క్లుప్తంగా మాతో మాట్లాడిన ప్రతి ఈ గృహాన్ని నా ప్రభా నీ సేవ అంటే ప్రభా అంతా నా ప్రభు త్వరగా ఇచ్చినటువంటి సహోదరుడి కుటుంబాన్ని ప్రభా ఈ గృహంలో నా ప్రభా ప్రవేశించి ఈ గృహంలో నాయన జరుగుతున్న ప్రతి ఆరాధన కోడికల్లో నా ప్రభా ఆత్మ సంచరించాడు. ఈ ప్రాంతం ఆయన తూర్పు పడమడ ఉత్తర దక్షిణ నుంచి ఆత్మ సహాయం చేయండి. సేవ నానాటికి అభివృద్ధి పరిచి అద్భుతాలు జరిగించి గొప్పగా ఈ బిడ్డలు ఏ వ్యాధులతో వచ్చినారో ఏ సమస్యలు వచ్చినారో యేసుక్రీస్తు నామములో ప్రతి వ్యాధులు దురాత్మ శక్తులు నామములో తోడే నడిపించి ఎవరైనా ప్రతి గుమ్మాలకి మీరు మాకు ముందుగా వెళ్ళి నడిపించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. పరిశుద్ధుడు ప్రేమగల మా దేవా నీ ఘనమైన నామానికి వందనములు ప్రభువా. ఈ సాయంకాల సమయంలో సంజీవేళలో ప్రభువా నీవు ఏర్పరిచిన ప్రభువా నాయన దిగో ప్రభువా నాయన బిడ్డలను బట్టి దిగో ప్రభువా నాయన సంఘాన్ని బట్టి నీకు వందనములు ప్రభువా. అయ్యా దిగో ప్రభువా ముందుగానే అయ్యా ఇదిగో సిద్ధం చేసిన దేవుడు ప్రభువా, ముందుగానే దారులు సరారము చేసిన దేవా, పంపించిన దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. నీ చిత్తము లేకపోతే మేము రాలేము ప్రభువా. నీ మట్టి వారికి నాయన ఇది మేము ప్రార్థించడం మాత్రమే నాయన, పని చేసేది నీవే ప్రభువా, కార్యము సఫలపరిచేది నీవే నాయన. ఇక్కడ ఏ నిమిత్తమైతే పంపించావు నీ దాసుల్ని మమ్మల్ని ప్రభువా, నీవు పంపించిన పనిని ప్రభు సంపూర్ణంగా ఇచ్చామని ప్రార్థిస్తున్నాము. ఇక్కడ ఎన్ని ఆత్మలైతే ఉన్నాయో ముందుగా ఎప్పుడైతే సిద్ధం చేస్తావో ప్రభు మాకు తెలియదు కానీ అన్ని ఆత్మలను పంపించమని ప్రార్థన చేస్తున్నాము నాయన. అయ్యా ఇదిగో తన ఇరుగు పొరుగు వారి అందరికీ ప్రభు నాయన నీ ప్రేమను పంచేబడలాగా నాయన అయ్యా ప్రతి ఒక్కరిని నాయన ఒక ఆంటోలిగా మార్చమని ప్రార్థన చేస్తున్నాము నాయన. అందరినీ పేరు పేరు మార్చండి నాయన. నీ సేవకు సహకారిగా మార్చండి. ఈ సహకారి ప్రభు నీ సేవను ప్రోత్సహించిన అయ్యా నీ సేవను ప్రేమించే వారు ఎన్నడూ చెడిపోలేదు నాయన. వారిని ఆస్తిని కత్తులుగా చేస్తాము నాయన. ఎందరైనా నీ సేవకు ప్రభు నాయన ఇదిగో ప్రభు నాయన కూరుకుంటున్నారు నాయన. వారందరినీ ప్రభు బలమైన పునాదులుగా మీరు ప్రతి ఒక్క బిడ్డని ప్రభు బలమైన స్తంభాలుగా మీరు నీ దాసుల ప్రయాస వ్యర్థము కాకుండాట్లు ప్రభు నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి బాధ్యత కలిగి ప్రభు చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థనలు విజ్ఞాపనలు అయ్యా ప్రతి ఒక్క విన్నపాలని సన్నిధానముగా ఆత్మల ప్రభు ఆయన రక్షించి ప్రభు నీ వచ్చే రాకడ సమయంలో మేమందరము కలిసి ప్రభు నీ పని ఆ పండిన గుమ్మాల్లో ప్రవేశించే గొప్ప భాగ్యము తండ్రి ప్రభు నా తండ్రి గారు ఏంటి ప్రభు నాయన ఎంత ఖర్చు చేస్తున్నారు దాసులు ప్రభు దానికి 100 పెద్ద బలము ఇచ్చేయండి ప్రభు. ఇచ్చిన వారిని జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, వారి వ్యాపారాలను జ్ఞాపకం చేసుకోండి. వారు కూడా మారేలాగా నీ సహాయం అయ్యా నిన్ను ప్రేమించి ప్రభు గృహం ఇచ్చినాడు ప్రభు. ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకోమని ప్రభు దానికి సహకరించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున ఆంటీ గారిని ప్రభు ప్రభు ఇచ్చిన భార్యని బట్టి బిడ్డలు బట్టి నాయన వారిది అధికారి అయినప్పటికీ నాయన నీ దగ్గర తల వంచి ప్రభు నీ సన్నిధానంలో తన దీన మనసులో ఇంకా నువ్వు దీవించమని ఆశీర్వదించమని అనేకమైన ఆంటీలు మీరు మాకు దయచేయమని ఈ సేవ పరిచర్య నానాటికి అభివృద్ధి దయచేసి ప్రభు ఇక్కడ మంచి సంఘాన్ని స్థాపించి ప్రభు నాయన అయ్యా గొప్ప తండ్రి ప్రభు యేసయ్య మినిస్ట్రీని విజయ ప్రతాపం ఎరగని సహాయం దయచేయమని
నీ కృపలో భద్రపరచుకుని ప్రార్థిస్తున్నాము నాయనా. నీవే మా ధైర్యము, నీవే మా అండ, నీవే మా కొండ నాయనా. నీవు ఉన్నావనే ధైర్యముతో ప్రభా ఈ దాసులు ప్రతి అడుగేస్తున్న ప్రతి అడుగుని మీరు దీవెనకరంగా ఆశీర్వదించండి. మీరే ఒక సహాయం దయచేయమని ఇప్పుడు ఎవరు గుమ్మానికి చేస్తున్నామో ప్రభా, ఎవరు గుమ్మాలు అడుగు పెడుతున్నామో ప్రతి ఒక్క గుమ్మాన్ని అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించమని ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క శిఖర శక్తులను అయ్యా దురత్వ శక్తులను మీరు బంధించమని ప్రభు నాయనా. ఆరోగ్యం లేని ఆరోగ్యం దయచేయండి, మనస్థాన్ని మనస్థాన్ని దయచేయండి. అయ్యా చేతబడుతో ప్రభు పీడింపబడుతున్న ప్రతి ఒక్క బిడ్డని యేసు నామములో దూరపరచమని ప్రార్థిస్తున్నాము. నీవే అద్భుతాన్ని ఆశ్చర్యకార్యాలు జరిగించమని ప్రభు. నువ్వు చేసిన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు అనేకమైన బిడ్డలు ప్రభు నాయన ద్వారా ప్రభు నీ నామానికి మహిమకరమైన దీవెనకరమైన బిడ్డగా మీరు మార్చమని, మీరే మహిమయు ప్రభావం పొందమని మా ప్రియుడును రక్షకుడును యేసుక్రీస్తు ప్రభు అని అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. యేసయ్య రక్తమే శిలువ రక్తమే ప్రభు యేసయ్య రక్తమే ప్రభు శిలువ రక్తమే అపవాది మధ్య ఆటంకము యేసయ్య నామములో తొలగును గాక. ఆమేన్.